9 రోజుల మౌన ధ్యాన తపోదీక్ష 5వ రోజు ధ్యాన సందేశం. నిద్రపోవాలనే తపన ఎలా కలుగుతుందో ధ్యానము చెయ్యాలనే తపన కలగాలి. ఏ ప్రయత్నం చేయకుండగా, సాధన చేయకుండగా ఎలా గాఢ నిద్రలోకి వెళ్తామో ఆ విధంగా ప్రయత్నం, సాధన చెయ్యకనే మనస్సు సమాధిలోకి వెళ్ళాలి. ఎంత సులభంగా నిద్రపోతామో అంత సులభంగా మనస్సు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి. కష్టపడకుండా, ప్రయాస లేకుండా ఎలా నిద్రపోతామో ఆ విధంగా సులభంగా, శీఘ్రంగా మనస్సు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి. దీనినే ధ్యాన సిద్ధి అని అంటారు. దీనిని నీవు శ్రద్ధతో, పట్టుదలతో సాధించాలి. నిద్రపోవడం దేవుడిచ్చిన వరం. సమాధిలోకి పోవడం ధ్యాన తపస్సుతో సాధించే కార్యం. అందరూ నిద్రపోతారు, కానీ అందరూ సమాధిలోకి వెళ్ళలేరు. దీనిని నీవు సాధిస్తే నిన్ను సిద్ధుడని అంటారు. నిద్రపోవడం పైనుండి క్రిందికి పడడం లాంటిది. దీనికి ప్రయత్నముతో పని లేదు. కానీ ధ్యానము చేయడం క్రింద నుండి పైకి ఎగరడం లాంటిది. దీనికి తీవ్ర ప్రయత్నం ఉండాలి. నిద్ర తమస్సుకు ప్రతిరూపం, సమాధి ఓజస్సుకు ప్రతిరూపం. నిద్ర అజ్ఞానమయం, సమాధి దివ్య జ్ఞానమయం. కాబట్టి నిర్వికల్ప సమాధిని పొందుము. నీ సత్యస్వరూపాన్ని దర్శించుము. మాయా తీరము నుండి విడిపడి పరమానందమును పొందుము. ప్రయత్నించు, సాధించు.